బీసీ నుంచి తొలగించిన మా కులాన్ని మళ్ళీ బీసీలో కలపమని కోరుకుంటున్నాం. కొత్తగా మేము కోరుకునేది ఏమీ లేదు. జై చెట్టిబల్య. సార్ రేవంత్ రెడ్డి సార్, ఈ ఇండియాలో చాలా మంది చీఫ్ మినిస్టర్లు ఉండొచ్చు, కానీ అందులో మీరు ప్రత్యేకమైన ఒక చీఫ్ మినిస్టర్ గారు. మీకు ఎందుకంటే కష్టం నుంచి బయటకు వచ్చి ఎలాగైతే విధి సాధించాలని మీరు అనుకున్నారో మా ఇబ్బందులు కూడా మీకు తెలుసు. మీరు ఎలక్షన్ ముందు మా గురించి కూడా మీరు చెప్పారు. మీరు వచ్చిన వెంటనే మీ గురించి చెప్పి బీసీలో మేము విలీనం చేస్తున్నాం. మాకు కొత్తది ఏం కాదు, ఆ పాతదన్నీ మీరన్న మాటనే చేస్తే మేము పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని. సో ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ముందుకెళ్తాం. ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దాని దగ్గర 26 కులాల ప్రతినిధులు వారి వాదనలు వినిపించి ఈరోజు బీసీ కమిషన్ ముందు చెట్టిబల్య కుటుంబ సభ్యులంతా కూడా వారి రిప్రజెంటేషన్ వారి వాదన వినిపించడానికి ఒక ర్యాలీగా బయలుదేరుతున్నటువంటి సందర్భం. మా ప్రాంతంలో చాలా కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. వారు కోల్పోయినటువంటి రిజర్వేషన్లు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని మేము, మా సీనియర్ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అలాగే ఎన్నోసార్లు గతంలో కూడా మద్దతు ఇచ్చాం. ఇప్పటికీ కూడా ఈ బీసీ కమిషన్ దగ్గర వీరి వాదనలన్నీ వినిపించినాక న్యాయమైన కోరికని ఒక 4-5 ఎమ్మెల్యేలు కూడా కలిసి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము కూడా వాదన వినిపించి వీరికి న్యాయం చేసే విధంగా 100% ప్రయత్నం చేసి వీరి వెన్నంటూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీ కమిషన్ దగ్గర వెళ్ళడానికి సమయం కూడా దగ్గర పడుతూ ఉంది. ర్యాలీ స్టార్ట్ అవుతూ ఉంది. అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి కూడా నష్టం కాదు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమే తప్పించి ఇది కొత్త కోరిక కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి మద్దతు ఇస్తూ ర్యాలీని ముందుకు నడవలసిందిగా కోరుతూ సెలవు. కోరిదేమనగా మా కులాన్ని 11 సంవత్సరాల క్రితం హరిబాబు గారు బీసీ నుంచి తొలగించారు. మమ్మల్ని